రెండోది ఎడమ అనేటువంటి వర్తమానంలో 63 సంవత్సరం 03/17 ఈవినింగ్ చెప్పిన మెసేజ్ 103, 104 పేరాలు. ఎప్పుడైతే ఆ సింహాసనం నుండి గొర్రెపిల్లగా వచ్చి ఆయన ముద్రలను విప్పుతాడో అప్పుడు కృపా సింహాసనము న్యాయ తీర్పు సింహాసనముగా మార్చబడుతుంది. మధ్యవర్తి ఉండడు, విజ్ఞాపనలు ముగించబడినవి. ఏ వర్తమానం? ఎడమ అనే వర్తమానము. 7 ముద్రలకు 7 సంఘకాలాలకు మధ్య ఎడమ అనే వర్తమానము. అందులో అంటాడు 63వ సంవత్సరం 03/17 ఈవినింగ్ అనే వర్తమానంలో 103, 104 పేరాల్లో అంటాడు. ఎప్పుడైతే ఆ సింహాసనము నుండి గొర్రె పిల్లగా వచ్చి ఆయన ఆ ముద్రలను విప్పుతాడో అప్పుడు కృపా సింహాసనము న్యాయ తీర్పు సింహాసనముగా మార్చబడుతుంది. మధ్యవర్తిగా ఉండడు, విజ్ఞాపనలు ముగించబడ్డాయి. అయిపోయింది. ఇప్పుడు ఈ ముద్రలను విప్పాడా విప్పలేదా? విప్పినప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? అది ఎప్పుడైతే ఆ ముద్రలు విప్పబడటం నీకు అర్థమైందో నీకు గుర్తు రావాలా, నీకు గ్రహింపు రావాలా. అక్కడ కృపా సింహాసనం కాదు, అది న్యాయ తీర్పు సింహాసనము అని, అది తీర్పు సింహాసనం అని నీకు అర్థం అవ్వాలి. ఎప్పుడు? ముద్రలు విప్పబడ్డాయి అంటే. ముద్రలు విప్పబడ్డాయా ఇంకా విప్పబడాలా? ఒక లేఖనం కాదు, ఇలా చాలా ఉన్నాయి. నాకు టైం కూడా అయిపోయింది కాబట్టి వీలైతే రేపు కంటిన్యూ, నెక్స్ట్ దేవుని చిత్తం అయితే, ఎత్తబడ్డ ఆలస్యం అయితే, అవకాశం ఉంటే దీన్ని రేపు కంటిన్యూ చేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ ఉన్నది ఏమిటి? మరి ప్రవక్త ఏం చెప్పాడు? చివరి వ్యక్తి రక్షించబడే వరకు ఆయన సింహాసనం మీద రక్తం ఉంటుంది అని చెప్పాడు కదా. మరి ఏంటి మరి దానికి అర్థం? విజ్ఞాపన ఆ చివరి వ్యక్తి రక్షించబడే వరకు, భూమి మీద వ్యక్తి రక్షించబడే వరకు మధ్యవర్తిత్వం, విజ్ఞాపనలు జరుగుతూనే ఉంటాయి అని ప్రవక్తే చెప్పాడు కదా. మరి ఈ రెండింటికి మరి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, ప్రవక్త చెప్పింది చూపించావు. మరి అదే ప్రవక్త చివరి వ్యక్తి రక్షించబడే వరకు సింహాసనం మీద రక్తం ఉంటుందని చెప్పాడు కదా. చివరి వ్యక్తి రక్షించబడే వరకు మధ్యవర్తిత్వం, విజ్ఞాపన జరుగుతుందని చెప్పాడు కదా ప్రవక్త. మరి దాన్ని ఏమంటావు? ప్రవక్త 2 చెప్పాడుగా, మరి ఏం చేద్దాం దానికి? అయితే ఇక్కడ నేను చెప్పా, ఈ వ్యక్తి ఇంకా రక్షించబడాల భూమి మీద, కానీ ఈ వ్యక్తి ఆల్రెడీ అక్కడ రక్షించబడ్డాడు. ఈ వ్యక్తి ఇక్కడ ఇంకా ఈయన కొరకు విజ్ఞాపన ఇక్కడ జరగల. ఈ వ్యక్తి కొరకు ఆల్రెడీ అక్కడ విజ్ఞాపన చేసేసాడు. అక్కడ జరిగిపోయిన కార్యమే ఇక్కడ మరలా కొనసాగుతుంది, జరుగుతుంది. అది ముందు